ఏం చేస్తానమ్మా? చదువుకుంటానా? కూర్చో. నువ్వేం చదువుతున్నావమ్మా? BA కంప్లీట్. కూలి పనికి పోతానరా? కూలి పని. ఎంతమంది పిల్లలు? ముగ్గురు. అందరినీ చదివించినావా? మా గురువు చదివేసి 10th క్లాస్కి ఒకటి మళ్ళీ ముగ్గురిని కలిసి చెప్తే నా కష్టం ఏమో నేను చూస్తాను. రేపు పొద్దున్న ఎవరికైనా జాబ్ వస్తే మళ్ళీ మీరు బాధపడతారు. నా ఏదన్నా నా కష్టం ఇంతనా అని చదువుకోండి అంటే నేను పోను. మా అమ్మ సార్, మా నాన్న సార్. సీతాఫలం కాయలు ఇవన్నీ అమ్ముతాంటారా మీరు కూడా? సీతాఫలం కాయలు, జామకాయలు, మళ్ళీ వచ్చేసి నేరేడుకాయలు. నేరేడుకాయ హిందూ భూమిలో ముడ్రేటి పళ్ళు అని డైరెక్ట్ పోతుంది సార్. ఒక 30 మోసం పోయినాను సార్, డిగ్రీ చదువుతున్నప్పుడు పోయినాను సార్. తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఎంఎస్ చేసినాను సార్. విక్రమ్ యూనివర్సిటీలో ఎంఎస్ చేశాను. తర్వాత బీఈడీ చేసినాను సార్. రామ్నగర్ క్రిస్టియన్ కాలేజ్లో బీఈడీ చేశాను. బీఈడీ చేసిన తర్వాత అప్పుడు నేను నెట్ స్లెట్ రాద్దామని నాన్న అడిగినాను సార్. అట్లా 40,000 అవసరం అవుతుందన్న, నేను సెట్ కోచింగ్ తీసుకుంటే కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా అట్లా వెళ్ళిపోవచ్చు నేను అని అంటే, మా నాన్నరే నా చేతినంతా నేను చదివించినాను, ఇంకా నా ఆర్థిక స్థోమత అంతే, నేను ఇంకా ఇవ్వలేను, నువ్వు ఎంఎస్సీ బీఈడీ చేసి కూడా మళ్ళీ నన్ను డబ్బులు తెల్లరా అని అన్నాడు సార్. అందుకని నేను వేరే ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయ్యాను సార్. మొదట చిక్కబళ్ళాపురంలో చేడూరు PU కాలేజ్లో జాయిన్ అయ్యాను సార్. అప్పుడు 10,000 ఇచ్చారు సార్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను డిఎడ్ చేసేది సార్. బీఈడీకి మాత్రమే ఉంటే బీఈడీకి మాత్రమే సార్ ఇది ఉంది ఎస్జిటి. తర్వాత ఏమైందంటే 2011 తర్వాత డిఎడ్ చేసిన వాళ్ళు మాత్రమే మనకు ఎస్జిటిలో రావాలి, బీఈడీ చేస్తే స్కూల్ అసిస్టెంట్ పోవాలి అని అన్నారు సార్. అందులో నేను డిఎడ్ చేసి మరీ రిటర్న్ వచ్చాను సార్. అక్కడ జాబ్ వదిలేసి వచ్చాను. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నావు సార్? డిఎస్సికి దాదాపు నేను ఒక 8 years నుంచి ప్రిపేర్ అయ్యాను సార్. 8 years అవును సార్. 2018 5 సంవత్సరాల్లో డిఎస్సి గవర్నమెంట్ అసలు జగన్ గవర్నమెంట్ అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది సార్, కానీ జరగలేదు సార్. సార్ దాంతో జగన్ గారు హామీ ఇచ్చి చేయలేదు కదా 5 సంవత్సరాలు? చేయలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఏమి? సార్ చంద్రబాబు నాయుడు సార్ మొదట హామీ ఇచ్చాడు సార్. ఏమంటే నేను ఏదైతే హామీ ఇచ్చానో మెగా డిఎస్సి ఇస్తానని, దానిపైన తొలి సంతకం చేస్తాను అన్నప్పుడు నాకు ఖచ్చితంగా నేను సాధించగలనటువంటి ఆత్మవిశ్వాసం నాలో ఇచ్చింది సార్. తర్వాత నేను మహాత్మా జ్యోతిబా ఫులే బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్లో చేస్తూ చదువుతుంటుంది సార్. అదే టైంలో మీరు కోచింగ్ సెంటర్ పెట్టడము, ఆ కోచింగ్ సెంటర్లో ఇచ్చినటువంటి మెటీరియల్ సార్ నాకు చాలా బాగా ఉపయోగపడింది సార్. ఆ మెటీరియల్లో ఇప్పుడు కూడా సార్ నా భార్య కూడా చదువుతాను సార్. ఈరోజు టెట్లు కూడా అదే. ఇదంతా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఎమ్మెల్యేలని కోచింగ్ సెంటర్స్ పెట్టండి అని చెప్పి. అదే సార్ సార్ మా విషయం నా వరకు సార్, ఇంతకుముందు చాలా మంది ఎమ్మెల్యేలు చూసినప్పటికీ మీరు సార్ ఇలాంటి కోచింగ్ సెంటర్ పెట్టి సార్ మాకు కోచింగ్ ఇవ్వడానికి ఇది లేదు సార్, స్తోమత లేదు, ఆర్థిక స్తోమత లేదు సార్. ఇలాంటి మారుమూల ప్రాంతంలో మీరు చాలా థ్యాంక్స్ సార్. ఇప్పుడు డిఎస్సి మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసినారు. చేసిన తర్వాత దాదాపు ఎన్ని కేసులు వేసినారు? అన్ని కేసులు వేసినారు కదా? నాకు తెలిసి 150 కేసులు వేసినారు కదా. మరి అప్పుడు మీకేమనిపించింది? లోకేష్ గారు ఎదుర్కొంటారు సార్. లోకేష్ సార్ గారు ప్రతిదీ ఇంతకుముందు సార్ అన్ని గమనించి ఇలాంటి కేసులు వేయచ్చనే ఉద్దేశంతో వాళ్ళు అన్నిటినీ కూడా సాల్వ్ చేసి చాలా తక్కువ కాలంలోనే ఫిల్ చేసినారు సార్. అది నాకు చాలా సంతోషం ఇచ్చింది సార్. 2018లో నేను అరమాకులు మిస్ అయ్యాను సార్ డీజీటీ ఉద్యోగం 2018లో. అప్పుడు కూడా టీడీపీ గవర్నమెంట్ ఉంది సార్. మళ్ళీ చంద్రబాబు నాయుడు సార్ ఎప్పుడైతే ఖచ్చితంగా ఇస్తాను నోటిఫికేషన్ అన్నప్పుడు స్ట్రాంగ్ ఎఫెక్ట్స్ కూర్చున్నాను సార్. అది అక్కడ పని చేస్తూ, అక్కడ పని చేయకపోతే నాకు గడవదు సార్ అలాంటి పరిస్థితి. అందువల్ల అక్కడ చదువుకుంటూ ఒక పక్క జాబ్ చేసుకున్నాను సార్. ఇప్పుడు మీరు ఇంత కష్టపడి కూలి పని చేసుకొని కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకున్నావు. ఇప్పుడు అవకతవకలు జరిగినాయి, మీరు డబ్బులు ఇచ్చి లక్షల డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసినారు ఉద్యోగం అని చెప్పి చెప్తా ఉన్నారు వైసీపీ వాళ్ళు. ఏం చెప్తావు? దాన్ని చేసి కట్టుబడి చదివించినాము, చదివించి ఇచ్చి
నా కొడుకు జాబ్ తీసుకొని చదివించిన సమయం నాకు నా కాళ్ళు చేతులని వాసుకున్నాయి. నాకు పనికే పోయలేదు, అంతా పని చేసింది. ఎన్ని సంవత్సరాలు చేసావు పని? పని చేనులో పని చేసి చేసి చదివించుండేది వాళ్ళకి, కష్టపడి చదివించుండేది. మా ఆయన కోడి వ్యాపారము, ఎల్లి వ్యాపారము, చింత పిందెల వ్యాపారము, చింత చెట్లని తీసుకొని నీళ్ళు కొట్టుకొని అంతా చేసుకొని చేసేసి చదివించుడి. కాళ్ళని వాసిండే పొద్దున్న ఎక్కడ పోయలేదు. నేను ఎంత పని చేయాలి, నా చేత అయినదని ఇప్పుడు గమ్మ కూర్చుంటాను. ఈరోజు దేవుడు ఆశీర్వదించినాడు, నీ కొడుకు ఉద్యోగం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం వల్ల ఉద్యోగం వచ్చింది. బాగా చదువుకో, నువ్వే హీరో. ఎందుకులే హీరో. నమస్కారం. నువ్వేనా? నమస్కారం. మీ ఇల్లు? ఏం పర్లేదు తల్లి, కూర్చో. 2015 నుంచి డిఎస్సికి ప్రిపేర్ అవుతా ఉన్నావు. 5 సంవత్సరాలు జగన్ ప్రభుత్వంలో డిఎస్సి రాలేదు. చంద్రబాబు నాయుడు సారు, లోకేష్ గారు హామీ ఇచ్చినప్పుడు నువ్వు నమ్మినావా డిఎస్సి వస్తుంది, గవర్నమెంట్ వస్తే అని? అవును సార్, నమ్మాను. ఎందుకు? బలంగా నమ్మాను సార్. ఎందుకంటే ముందు కూడా అనేక డిఎస్సి నిర్వహించిన ఘనత మన చంద్రబాబు సార్ గారి సార్. కాబట్టి నేను కంపల్సరీ విశ్వసించాను సార్. విశ్వసించి బాగా హార్డ్ వర్క్ చేశాను సార్. హార్డ్ వర్క్ చేశాను. అవును సార్. లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మాట ఇచ్చినాడు. అవును సార్. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సార్ జగన్ పార్టీ ఎన్ని కేసులు వేసింది? దాదాపుగా 150 పైన వేసాయి సార్. పైన కేసులు. అవును సార్. రీసెంట్ గా కూడా ఒకటి వేసారు సార్. అది మరి ఆ కేసులన్నీ క్లియర్ చేసి లోకేష్ గారు డిఎస్సి నిర్వహిస్తాడని అనుకున్నారా? అవును సార్, 100% సార్. ఎందుకంటే ఒక్కొక్క కేసు మేము స్టడీ చేస్తున్నాం సార్. ప్రతి కేసు గెలిచిందా లేదా అని చూస్తూనే ఉన్నాం సార్. చూస్తుంటే అన్ని కేసులు గెలిచారు సార్. ఆ విశ్వాసం అయితే ఉండింది సార్. నమ్మకం ఉంది. అవును సార్, నమ్మకం ఉంది సార్. నువ్వు 17 నుంచి ఎక్కడెక్కడ ప్రిపేర్ అయినావు, ఏ రకంగా ప్రిపేర్? సార్ 2015 నుంచి మామూలుగా ఎక్కడ కోచింగ్ కూడా చదువుతా ఉంటాయి సార్. గురుకుల పాఠశాలలో పనిచేస్తూ చదువుకుంటా ఉంటాయి సార్. ఆ తర్వాత 2019లో డిఎస్సి వచ్చింది. అక్కడ నేను డిస్టర్బ్ అయ్యాను సార్. గుండెమల్లో డిస్టర్బ్ అయిన తర్వాత మళ్ళీ వెస్ట్ గోదావరికి వెళ్ళాను సార్. అక్కడ 5 years పనిచేశాను సార్ ఎంజేపీలో. అక్కడ నుంచి నేను నల్గొండ వెళ్ళాను సార్. జాన్ అకాడమీ నల్గొండ వెళ్ళాను సార్. కూలి పని పోయినా ఎప్పుడు? అవును సార్, కూలి పని. సీతాఫలకాయ కూడా అమ్మాను సార్. కరోనా టైంలో తినడానికి లేకుంటే కరోనా టైంలో సీతాఫలకాయలు అమ్మాను సార్. కొండలకు పోయి ఆ సీతాఫలకాయలు తీసుకొచ్చి అక్కడ ముస్లిమ్స్ కొనేవాళ్ళు సార్ హిందూపూర్ నుంచి. ఆ కొండలో నుంచి తీసుకెళ్ళి అక్కడ అమ్మాను సార్. మా ఫ్యామిలీ అందరూ మేము మొత్తం ఇప్పుడు చిన్నపిల్లలతో సహా 10 మాకు 68 సెంట్లు ఉంది సార్. 68 సెంట్లు సార్. మరి ఇప్పుడు జగన్ పార్టీ వాళ్ళు చేస్తా అంటే ఆరోపణలు, ఉద్యోగాలు కొనుక్కున్నారు మీరు డబ్బులు ఇచ్చేది. అవును సార్. ఆ విషయం మీద మేము కర్నూలు కూడా వెళ్ళాం సార్. కర్నూలు వెళ్ళి అక్కడ కూడా మాకు అలానే అనిపించాం సార్. అయితే అవన్నీ అవాస్తవం సార్. ఎందుకంటే ప్రతిదీ సార్ మెరిట్ లిస్ట్ వదిలారు, తర్వాత వచ్చేసి జనరల్ లిస్ట్ వదిలారు, సెలక్షన్ లిస్ట్ వదిలారు, అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి సార్. ఇప్పుడు కూడా మేము సెల్లో చూసుకుంటాం సార్. దాన్ని ఎక్కడా కూడా అవకతవకలు జరిగింది సార్. ఎస్టీ కేటగిరీలో నాకు వచ్చేసి జనరల్ మెరిట్ లిస్ట్లో 327 సార్ నా ర్యాంకు. అయితే సెలక్షన్ లిస్ట్లో 64వ నెంబర్ సార్ నాకు. 103 పోస్టులు సార్. నేను ఇంగ్లీష్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యాను సార్. ఎస్టీ కేటగిరీలో కరెక్ట్గా ఆర్డర్ ప్రకారమే ఇచ్చారు సార్. ఎక్కడ కూడా అవకతవకలు లేదు సార్. మాకు ఎస్టీ కేటగిరీలో 103లో 6 పోస్టులు వచ్చాయి సార్. ఒకటి అమ్మాయికి వెళ్ళింది, మిగతా 5 వచ్చేసి జనరల్ సార్. నేను 5వ వార్డు సార్. మా ఎస్టీ కేటగిరీలో 5వ వార్డు సార్. నా తర్వాత కూడా ఇంకో పోస్ట్ వచ్చింది సార్. గవర్నమెంట్ లోకేష్ గారు పారదర్శకంగా డిఎస్సి నిర్వహించినారు. ఇది మీ కష్టం, మీ కష్టం. 2017 నుంచి డిఎస్సి కొట్టాలని ప్రిపేర్ అవుతా ఉన్నాం. ఆన్లైన్ కోచింగ్ కూడా చాలా తీసుకున్నాను సార్. ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను. చాలా సార్లు స్ట్రగుల్ పడ్డాను సార్. చాలా స్ట్రగుల్ పడ్డాను. అప్పులు చేసుకున్నాము రకరకాలుగా. ఇంకా
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఏటా డిఎస్సి ఉంటుందని యువగలంలో చెప్పారు సార్. ఆ యువగలంలో చెప్పడం వల్ల మేము కొంచెం మేల్కొని మేము కానీ మా మిత్రులు కానీ మనకి ఇదే అవకాశము, లేకపోతే ఇంకా ఏది లేదు అన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు ఏ డిఎస్సి వదలలేదు సార్. డిఎస్సి వదులుతానని చెప్పారు కానీ వదలలేదు సార్, వదలకుండా వెళ్ళిపోయారు సార్. తర్వాత యువగలంలో ఇచ్చిన దాన్ని బట్టి మేమందరూ మా ఫ్రెండ్స్ కానీ మేమందరూ అక్కడ కొలీగ్స్ కానీ వాళ్ళందరూ కలిసి నేను ఇంటికి కూడా వచ్చేవాడిని కదా సార్. ఆ దసరా హాలిడేస్ కావచ్చు, లేదా సమ్మర్ వెకేషన్ ఉంటుంది కదా సార్. సమ్మర్ వెకేషన్ 45 రోజులు కూడా నా భార్య పిల్లల్ని వదిలేసి మా తల్లిదండ్రులను వదిలేసి నేను నల్గొండకి వెళ్ళిపోయాను సార్. ఆ వచ్చే డబ్బులు 24,000 నేను కొడితే వీళ్ళందరినీ బాగా చూసుకోవచ్చు అనే అభిప్రాయంతో వెళ్ళిపోయాను సార్. అనుకునే సార్ ఊర్లో కూడా ఏంది ఎప్పుడు చదివేనా, ఈ ఏజ్ అయిపోతుంది, ఇప్పుడు నాకు 41 సార్, యాక్చువల్గా 41 years అని అందరూ అనేవాళ్ళు సార్. కానీ నేను పట్టు వదలకుండా ప్రభుత్వం మీద నమ్మకం సార్. కంపల్సరీ ప్రతి ఏటా డిఎస్సి అంటే ఈసారి నేను కొట్టుకోగలను అనే ఉద్దేశంతో వెళ్ళాను సార్. మా తల్లిదండ్రులు కూడా సునుపురాలు కాల్చడము, కట్టెలు మోయడం, మడక్సిరకు కూడా తీసుకెళ్ళారు సార్. కట్టెలు సార్, కొండల నుంచి కట్టెలు. అవును సార్, టోటల్ టౌన్లో అమ్మేవాళ్ళం సార్. 5 రూపాయలు 10 రూపాయలు అప్పటి నుంచి నాకు తెలుసు సార్. నేను కూడా కొన్నిసార్లు గోవిందపురం, నీళ్ళకంటే అప్పుడు రెడ్డి వాళ్ళ ఊరు అక్కడ కూడా నేను కూడా మోసుకుపోయాను సార్. మోసుకుపోయి కట్టెలు. తర్వాత అప్పుడు అంగన్వాడీ కూడా కట్టెలు ఎంత వచ్చేది? 5 రూపాయలు 10 రూపాయలు సార్. 5 రూపాయలు 10 రూపాయలు వచ్చేస్తాయి అంతే సార్. 14లో ఇంకా మా చెల్లిని పెళ్లి చేసాం సార్. ఆర్థిక పరిస్థితులు బాగాలేక మేమందరూ దొడ్డబడాపురం వెళ్ళాం సార్. అక్కడ నుంచి మళ్ళీ కూడ్లిగేట్ అక్కడ ఫ్యాబ్ ఇండియా కంపెనీలో కూడా పనిచేసాను సార్. తర్వాత అక్కడ నుంచి నేను వొకేషనల్ కాలేజ్లో పార్ట్ టైం లెక్చరర్గా పనిచేస్తాను సార్, ఇంగ్లీష్. తర్వాత గుడిబండ కాలేజ్లో పనిచేశాను సార్. అలా పనిచేసుకుంటూ సంపాదించుకుంటూనే 10,000 20,000 ఎన్నికేసుకుంటూ కోచింగ్ వెళ్ళి కష్టపడి చదువుకున్నాను సార్. పని చేసి కట్టెలు అమ్ముకొని కష్టపడి కొడుకు చదివించినందుకు